మనం పొద్దున్న లేచినప్పటి నుండి నైట్ కరెంట్ లేదు, ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయట్లేదు, టీలో షుగర్ లేదు, కూరలో ఉప్పు లేదు అని రకరకాల కంప్లైంట్ చేస్తుంటాం. కానీ ఒక్కసారి ఊహించుకోండి, ఉదయం 4 గంటలకు లేచి 10 కిలోమీటర్లు కఠినమైన వాతావరణాల్లో కనీసం సరిపడా ఆహారం కూడా లేకుండా 30 కేజీల బరువుని భుజాన తగిలించుకొని నడవాల్సి వస్తే, వామ్మో, ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంది కదా. కానీ ఇది మన దేశాన్ని రక్షించే సైనికుల రోజువారీ శిక్షణలో ఒక చిన్న భాగం మాత్రమే. వెల్కమ్ టు ద లైఫ్ ఆఫ్ ఎన్ ఇండియన్ సోల్జర్. ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల అర్జున్ ఒకరోజు తన స్నేహితులతో కలిసి తనకు నచ్చిన హీరో సినిమా చూస్తున్నాడు. సినిమా అయిపోయాక అతని స్నేహితులందరూ ఆ సినిమాలోని పాటలు, ఫైట్ల కోసం మాట్లాడుతుంటే అర్జున్కి మాత్రం అవేవీ వినిపించట్లేదు. ఎందుకంటే అతని మనసంతా ఆ సినిమాలో తనకు కనిపించిన ఆలివ్ గ్రీన్ కలర్ మీదనే ఉండిపోయింది. కొంతకాలానికి తన స్నేహితులందరూ ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్ అవ్వాలని కలగంటుంటే అర్జున్ మాత్రం ఎలా అయినా తాను ఆ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ని తాను వేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సైనికుడిలా మారాలన్న ఆలోచన ఇలాంటి చిన్న చిన్న సంఘటనల నుండే ప్రారంభమవుతాయి. దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో ప్రతి సంవత్సరం ఎన్డీఏకి 3 నుంచి 4 లక్షల మంది అప్లై చేస్తారు. కానీ అందులో కేవలం 300 నుండి 350 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఇక్కడ సెలెక్ట్ అవ్వాలంటే కేవలం బలం, తెలివితేటలు ఉంటే సరిపోవు. వాటితో పాటు అమితమైన కృషి, ఓటమిని అంగీకరించని దృఢ సంకల్పం ఉండాలి. సెలక్షన్స్లో ఫెయిల్ అయిన వాళ్ళందరిలో తాము సెలెక్ట్ కాలేదన్న బాధ కన్నా దేశాన్ని కాపాడే అవకాశం తమకు దక్కలేదనే బాధే ఎక్కువ ఉంటుంది. ఆర్మీ ట్రైనింగ్ అనేది మనం కలలో కూడా ఊహించలేనంత కఠినంగా ఉంటుంది. అసలు ఆ కఠినమైన ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఉదయం 4 గంటలకు లేచి 5 గంటలకల్లా గ్రౌండ్లో ఫిజికల్ ట్రైనింగ్కి అటెండ్ అవ్వాలి. ప్రతిరోజు 5 నుండి 10 కిలోమీటర్ల రన్నింగ్, ఆబ్స్టికల్ కోర్సెస్, పుషప్స్, సిటప్స్, పుల్అప్స్, ఎండ్యూరెన్స్ డ్రిల్స్, బడ్డీ లిఫ్ట్స్, క్రాల్ ఎక్సర్సైజెస్ వంటివి ఫిజికల్ ట్రైనింగ్లో ఉంటాయి. ఫిజికల్ ట్రైనింగ్ అయిపోయాక వారు తమ బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకొని క్లాస్ రూమ్స్కి అటెండ్ అవ్వాలి. ఇక్కడ మిలిటరీ టాక్టిక్స్, వెపన్స్ని హ్యాండిల్ చేయడం, ఫస్ట్ ఎయిడ్స్, లీడర్షిప్ క్వాలిటీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ యొక్క రక్షణ విధానాలు నేర్పుతారు. మధ్యాహ్నం లంచ్ అయ్యాక మండే సూర్యుడి కింద గంటల కొద్దీ పెరేడ్ డ్రిల్స్, వెపన్ ట్రైనింగ్ లైక్ గన్ ఫైరింగ్, వెపన్స్ని అసెంబుల్ అండ్ డిసెసెంబుల్ చేయడం, వెపన్ క్లీనింగ్ వంటివి నేర్పిస్తారు. ఈవినింగ్ ఆర్ నైట్ డ్రిల్స్లో కఠినమైన వాతావరణాల్లో సర్వైవ్ అవ్వటం, శత్రువుల కన్నా కనబడకుండా మెరుపు దాడులు చేయటం, 25 కేజీల బ్యాగ్ని తగిలించుకొని మార్చింగ్ చేయటం, గ్రెనైడ్స్ని ఉపయోగించడం వంటివి ఈ ట్రైనింగ్లోనికి వస్తాయి. ఈ ట్రైనింగ్లో చిన్న తప్పు జరిగినా అది ప్రాణాంతకమే. ట్రైనింగ్ మొత్తం ఫిజికల్ స్ట్రెంత్ పైనే కాదు, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడం కోసం యోగా, మెడిటేషన్, స్ట్రెస్ హ్యాండ్లింగ్ వంటివి కూడా నేర్పిస్తారు. ఇలా ట్రైనింగ్స్ అన్నీ ముగిసి లైట్స్ ఆఫ్ చేసేసరికి రాత్రి 10 అవుతుంది. అమ్మయ్యా, ఎక్కడితో ఒక రోజు ముగిసింది అని అనుకున్నారు కదా. అలా అనుకుంటే పొరపాటే. మిడ్ నైట్ సర్ప్రైజ్ డ్రిల్స్, ఎమర్జెన్సీ సిమ్యులేషన్ వంటివి ఎప్పుడు జరుగుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఘటక్ ట్రైనింగ్తో పోలిస్తే ఈ ట్రైనింగ్ జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. ఘటక్ ట్రైనింగ్, దీన్ని నాన్ స్టాప్ నో మెర్సీ ట్రైనింగ్ అని కూడా పిలుస్తారు. ప్రతి బెటాలియన్ నుండి టాప్ 10% సోల్జర్స్కి మాత్రమే ఈ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లో 30 కేజీల బరువుతో 40 కిలోమీటర్లు వేగంగా పరిగెత్తడం, నిద్రపోకుండా కొన్ని రోజుల పాటు డ్రిల్స్ చేయడం, ప్రెజర్లో 95% యాక్యురసీగా ఫైరింగ్ చేయడం, సియాచిన్లోని మంచు శిఖరాలు, థార్ ఎడార్లు, దట్టమైన అడవులు ఇలాంటి కఠినమైన వాతావరణాల్లో ఫుడ్ అండ్ సపోర్ట్ లేకుండా ఒంటరిగా సర్వైవ్ అవ్వడం, ట్రాప్స్ని అనుసరిస్తూ మార్గాన్ని కనుక్కోవడం, ట్రాప్స్ని తొలగించడం వంటివి ఈ ట్రైనింగ్లోనికి వస్తాయి. ఈ ట్రైనింగ్ 6 నుండి 8 వారాల పాటు ఉంటుంది. సైనికులు కళ్ళకు కనబడే శత్రువులతో కన్నా కళ్ళకు కనబడని శత్రువులతో ఎక్కువ పోరాడతారు. ఒంటరిగా గస్తీ కాస్తున్న సైనికుడిని నిశ్శబ్దం అనే శత్రువు కళ్ళకు కనబడకుండా ప్రతిక్షణం అతని మెదడును తొలిచేస్తుంది. ఒక కార్గిల్ యోధుడు తన డైరీలో, యుద్ధం తర్వాత నేను నిశ్శబ్దంలో అస్సలు ఉండలేకపోయేవాడిని, ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా, ఎందుకంటే నిశ్శబ్దం నాకు ఆ యుద్ధ వాతావరణాన్ని గుర్తు చేసేది అని రాసుకున్నాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రతి సంవత్సరం వేల మంది సైనికులు బ్యాటిల్ స్ట్రెస్, ట్రామా, అలాగే ఒంటరితనంతో బాధపడుతున్నారు. సియాచిన్ లాంటి ప్రదేశాల్లో అయితే చాలామంది సైనికులు చలి, అవలాంచులు, మంచు తుఫాన్లు వంటి వాటి వల్ల చనిపోయారు. 26/11 ముంబై దాడిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, డోంట్ కమ్ అప్, ఐ విల్ హ్యాండిల్ దెమ్, మీరు పైకి రాకండి, నేను వాళ్ళని హ్యాండిల్ చేస్తాను అని అతను తన ప్రాణాలను వదిలి 14 మంది ప్రాణాలను కాపాడాడు. కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బట్రా, ఏ దిల్ మాంగే మోర్, నా హృదయం ఇంకా కోరుకుంటోంది అంటూ తన సహచరుడిని కాపాడి తన తుది శ్వాసను విడిచాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వీరగాథలు ఉన్నాయి. వీరంతా బై మీ అని అనలేదు, సెండ్ మీ అని అన్నారు. ఒక సైనికుడు కేవలం బార్డర్స్లో యుద్ధాలు చేయడం మాత్రమే కాదు, వరదలు వచ్చినప్పుడు గ్రామాలను సురక్షిత ప్రాంతాలు తరలించడం, రిమోట్ ఏరియాస్లో స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కట్టడం, విపత్కర పరిస్థితులలో వీరే మెడిక్స్గా మారడం, ప్రెగ్నెంట్ లేడీస్ని ఎత్తుకొని వాగులు దాటించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. లెఫ్టినెంట్ నేహా, ఈమె ఒక మెడికల్ ఆఫీసర్. ఈమె ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామానికి రోజు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేది. రైఫిల్స్తో మాత్రమే కాదు, స్టెథోస్కోప్తో కూడా సర్వీస్ చేయవచ్చు. ఒక్కోసారి ఒక చిన్న బ్యాండేజ్ కూడా చాలు అని ఆమె చెప్పింది. ఇండియన్ ఆర్మీ మొదలైన రోజు నుండి ఇప్పటి వరకు కేవలం 21 మందికి మాత్రమే పరమవీర చక్ర పురస్కారం దక్కింది. కానీ ఎంతోమంది ధైర్య సాహసాలు గుర్తింపు లేకుండానే చరిత్రలో కనుమరుగైపోయాయి. ప్రతి సంవత్సరం ఆర్మీ డేకి అలాగే రిపబ్లిక్ డేకి మనం వాళ్ళని స్మరించుకుంటాం. కానీ వాళ్ళ త్యాగానికి కేవలం 2 నిమిషాల మౌనం సరిపోతుందా? ఇలాంటి అమరవీరుల గురించి మనం అందరం తెలుసుకోవాలి. వాటి త్యాగాలు మనం ఎన్నటికీ మరువకూడదు. మనం సోషల్ మీడియాలో సెల్ఫీలను పోస్ట్ చేస్తుంటే వాళ్ళు తమ ఇంటి నుండి ఒక్క ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటారు. మనం రాత్రి అయ్యే సమయానికి ప్రశాంతంగా నిద్రపోతుంటే వాళ్ళు మాత్రం -20 డిగ్రీల చలిలో ఆ నిద్రతో కూడా పోరాటం చేస్తారు. ఒక వ్యక్తి ట్రైనింగ్ పూర్తయ్యాకే సోల్జర్గా మారుతాడు అని మనం అనుకుంటాం, కానీ కాదు. అతను ఎప్పుడైతే తన తోటి వారి కోసం బ్రతకడానికి సిద్ధపడతాడో అప్పుడే సైనికుడిగా మారిపోతాడు. మనం ఎలానో బార్డర్స్కి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయలేం, కనీసం వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుందాం. ఇఫ్ ఎ మ్యాన్ సేస్ హీ ఈజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డైయింగ్, హీ ఈజ్ ఎయిదర్ లయింగ్ ఆర్ హీ ఈజ్ ఎ సోల్జర్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా ఒక సోల్జర్ ఎదురైతే జై హింద్ అని చెప్పకండి, టెల్ దెమ్ థ్యాంక్ యూ. ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీకు సైనికుల్లా ఈ దేశాన్ని రక్షించే అవకాశం వస్తే మీరు ఏం చేస్తారు? తప్పకుండా కింద కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, sleep peacefully, because somewhere someone is standing guard for you. Jai Jawan, Jai Kisan, Jai Hind, Jai Bharat.